వలసలు వెళ్ళేది ఇప్పుడు మీ పార్టీ నుంచే కదా. మేము గవర్నమెంట్లో లేం కాబట్టి జగన్ నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారు సార్? దానికి ఆపర్చునిటీ మీద ఉంటారు. వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకున్నారా, అధికారంలో ఉండి పవర్ ఎంజాయ్ చేసినాడా? చిరంజీవి అయితే చాలా స్మార్ట్గా ఇది ఏదో చేయండి అని దండం పెట్టుకుంటూ చూపించారు. ఆ వీడియో క్లిప్ రిలీజ్ చేశారు. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సిన్ ఫంక్షన్లో ఎగర్లాడా. కానీ మళ్ళీ ఈరోజు జరుగుతుండేది ఏముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేయటం లేదే? చిన్న దానిలోకి పెద్దగా చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ మీద నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? కేవలం ఇతను నంద్యాలకు పోయినాడు. మురళీమోహన్ అయితే ఎన్ని కబుర్లు చెప్పినాడు, సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ చూస్తుంటారు. మనం ఎందుకు పోవాలా అని ఫస్ట్ దండం పెట్టినది అతనే. దండం సార్ అని చెప్పేసి ఈ నీతులు జగన్ రెడ్డి దగ్గర తేలవు. చిరంజీవి కూడా చాలా ముదురు ఇది చేయాలా అని చెప్పేసి చేసినాడు. పాపం అర్థం చేసుకోలేక పోవడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి భరత్ నేనులో ఏం చేసినాడో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఆ సినిమా హిట్ ఇది ఇక్కడ ఎత్తిపోయినాడు. జగన్ ఫట్. జూనియర్ ఎన్టీఆర్కు వైసీపీకి మధ్య ఎక్కడో ఒక చోట భావబంధం ఉంది అని చెప్పి అదేదో శత్రువు మిత్రువు అయినట్టు చంద్రబాబుతో సరిపోదు కాబట్టి అతని మీద లైక్ మైండెడ్గా ఉండదు. చట్టం ఎప్పుడు అధికారంలో ఉన్న వానికి మాత్రమే పనిచేస్తా పోతూ ఉంటాడు. మీ టైంలో వచ్చినప్పుడు నేను చెప్పాను అంటే అది ఎవరి టైం అయినా కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినప్పుడు చట్టం తన పని తాను చేసుకొని పోయిందంటారా? అలాగే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినప్పుడు నేను ఎప్పుడైనా నమస్కారం. 93% నాన్ సబ్స్క్రైబర్స్కే మన కంటెంట్ వెళ్తూ ఉంది. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను నా టీంని ఎంకరేజ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ప్లస్ మీ చెప్పిన మేరకే నేను పని చేస్తూ ఉన్నాను. ఇంకా మీరు చెప్పిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తాను, కంటెంట్ చేస్తాను. కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల మన ఆలోచనలు ఎక్కువగా మీతో పంచుకోలేకపోతున్నాం. సో మీరు కూడా మా టీంతో భాగస్వాములు అవ్వాలంటే, మా ఫ్యామిలీలో మీరు చేరాలంటే జస్ట్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ నొక్కితే మన ఇద్దరి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుంది. నమస్తే. కమింగ్ టు ద ఇష్యూ, కేతిరెడ్డి జనసేన పార్టీకి వెళ్ళిపోతున్నాడు, పవన్ కళ్యాణ్తో కలిసి రాజకీయ జర్నీ చేయబోతున్నారు అని చెప్పి గత 2 రోజులుగా చాలా మీడియాలో ఇదే థంబ్నెయిల్ పెట్టి వార్తలు వస్తున్నాయి. నాకు జ్యోతిష్యం చెప్పడం చేత కాదు, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు, వైఎస్ఆర్సీపీతోనే ఉంటారు, ఏ పార్టీకి వెళ్ళడు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లీడర్స్ వల్ల పోవడము రావడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ పడదు వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లీడర్లతో ఏర్పడ్డ పార్టీ కాదు. అతను నమ్ముకొని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదు. ఎప్పటికీ జగన్తోనే వాళ్ళు ట్రావెల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ధీమా కూడా, నమ్మకం కూడా, ధైర్యం కూడా అదే. కాబట్టి లీడర్స్ అనేది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కమింగ్ టు ద కేతిరెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన బాండింగ్తో ఉండే వ్యక్తులు, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆ ఫ్యామిలీతో. కాబట్టి వాళ్ళు తాత్కాలికంగా ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం మారే వ్యక్తులు కూడా కాదు. ఈ ఇంటర్వ్యూలు కూడా కేతిరెడ్డి ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడు. ఆయన వైఎస్ఆర్సీపీ లీడర్లు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా, అధికారం లేకుండా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి టార్గెట్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఈ విమర్శలకి ఏం పట్టించుకోకుండా తాను నమ్ముకున్న జనాల కోసం పనిచేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ విమర్శలు అనేది వ్యక్తిగతంగా కాకుండా విధానపరమైన విమర్శలకు చర్చ జరగాలి. కానీ వ్యక్తిగతంగా విమర్శలు అనేది అన్ని రాజకీయ పక్షాలు వదిలితేనే బాగుంటుంది. ఒకసారి ఇంటర్వ్యూలోకి వెళ్దాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న, జాఫర్ బాయ్ అన్న. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూసినప్పుడు మీ ఫేస్ కాస్త డల్గా ఉన్నింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఒకసారిగా యాక్టివ్గా అనిపిస్తూ ఉంది. 6 నెలల్లో ఈ మార్పు ఏంటి? అప్పుడున్న పరిస్థితులు కూడా ఇట్స్ బిన్ 1 month ఎంతో అయిండే. సో ఆ విధంగా అన్నీ ఉంటుంది. ఇప్పుడు 6 months 8 months అయింది కదా. సో ఇంకా జరిగిన దీనిలకు మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ మ్యాండేట్ ఆఫ్ పీపుల్ ఆర్ మ్యాండేట్ ఆఫ్ మిషన్ అనుకొని వదిలేసి మన లైఫ్ మనం బతుకుతున్నాం కాబట్టి ఆ గ్లో ఉండొచ్చు అంతే. నాకు ఒక అనుమానము, లాస్ట్ టైము ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చాలా ఓపెన్గా మాట్లాడారు. అంటే పార్టీ పరంగా జరిగిన తప్పుల్ని కూడా మీరు ఓపెన్గా డిస్కషన్ చేశారు నా ముందు. ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు ఏదైనా పార్టీ నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చిందా, ఇలా ఎందుకు మాట్లాడావు అని?
అట్లేం రాలేదన్నా. ఎందుకు వస్తుందన్నా? ఇప్పుడు నేనేది మాట్లాడినానో నాకు తెలిసినది, వాట్ ఐ ఫీల్ అయినది, బయట జరిగినది నేను మాట్లాడినాను. సో పార్టీ ఆల్సో కరెక్షన్స్ చేసుకోకపోతే పార్టీ కూడా ఇబ్బందే కదా. సో నో వన్ నన్ను ఎవరు దాని గురించి క్వశ్చన్ చేసినది లేదు, మాట్లాడిన సందర్భం ఏం లేదు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ తర్వాత మీరు జగన్ గారితో ఎదురెదురు పడ్డారు కదా, ఈ ఇంటర్వ్యూలు ఇలా మాట్లాడేవేంటి అనే డిస్కషన్ వచ్చిందా? అలా ఏం రాలేదన్నా, అలా ఏం రాలేదు. బట్ వాట్ ఎవర్ మేబీ పార్టీకి సంబంధించినది కావచ్చు, ఇంకోటి దానికి సంబంధించినవి కానీ బిట్వీన్ 4 walls మాట్లాడుకుంటే బెటర్ అనేది అందరూ ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్. బట్ మనము ఏదైనా కానీ బహిరంగంగా జరిగిన తప్పిదాలు భవిష్యత్తులో కరెక్ట్ చేసుకోవాలంటే బహిరంగంగా మాట్లాడాలి అనేది నా ఒపీనియన్. ఇప్పుడు పోస్ట్ మార్టం జరిగి ఉంటుంది కదా ఓటమి తర్వాత, అంటే ఇప్పుడు ఓపెన్గా నా కెమెరా ముందు మీరు మాట్లాడారు, పేరు నాన్నగారు మాట్లాడారు, అదేవిధంగా భరత్ మాజీ ఎంపీ మాట్లాడారు, ఇది ప్లస్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు, ప్లస్ కొంతమంది ఇంకా ఇంటర్నల్గా మాట్లాడారు. అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా. మాట్లాడిన తర్వాత ఏం మార్పులు కనిపించాయి సార్ పార్టీ పరంగా? పార్టీలో పరంగా సంస్థాత్మకంగా మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలనేది, కొన్ని సిస్టమ్స్ రావడం వల్ల క్యాడర్ అనే వాళ్ళు పార్టీకి దూరంగా ఉన్న మాట వాస్తవాన్ని ఇచ్చినారు. వాటినన్నింటినీ కూడా ఇప్పుడు మళ్ళీ క్రోడీకరించి పార్టీకి అనుబంధంగా ఏ విధంగా చేయాలి. సో ఆ రోజు అనుకునేది, ఇంతకుముందు మనం చాలా సందర్భాలు చెప్పినది, ఒక వాలంటీర్ సిస్టమ్ అని తీసుకొని వచ్చి ఒక ప్యారలల్ గా కూడా పార్టీ ప్రభుత్వము రెండింటిని దాని మీదనే నడిపించడం వల్ల సో ఆ విధమైన సమస్య రావడం జరిగింది. పార్టీ క్యాడర్కి దూరమైన మాట వాస్తవమే. సో దాన్ని కరెక్షన్స్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు సంస్థాత్మకంగా కూడా అన్ని రెడీ చేసుకుంటూ పోతుంది. అంటే క్యాడర్ని మళ్ళా విశ్వాసంలోకి తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కనిపిస్తుంది? క్యాడర్ని విశ్వాసంలోకి మొదటి నుంచి తీసుకున్నాం. క్యాడరు నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సో వాళ్ళు కూడా దే ట్రస్టెడ్, బికాస్ ఇట్స్ ఒక దేశంలో ఎక్కువ లేని ఒక మోడల్ని మనం ట్రై చేసినాం. ద సిస్టమ్ ఈజ్ అన్నిటినీ దూరం పెట్టి ఎక్కడే కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకోకుండా ఏ విధంగా లేకుండా ప్రజలకు మేలు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క కాన్సెప్ట్. ది థింగ్ ఈజ్ వచ్చి ఆ గ్రామంలో ఉన్న నాయకత్వము, వార్డులో ఉన్న నాయకత్వము వాళ్ళని దూరం పెట్టి చేయడం వల్ల అది పార్టీకి అడ్వాంటేజ్ కాలేదు. ఏదో వస్తాంది పోతాంది అనే పద్ధతిలోనే జనాలు ఫీల్ అయినారు తప్ప పార్టీకి లింక్ కాలేదు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కావచ్చు, డెవలప్మెంట్. ఈ 6 నెలల్లో ఇంతకు ముందు ఈ 5 ఏళ్లలో జరగని పని, ఇప్పుడు జరిగిన పని అనుకున్నవి ఏంటి? సంస్థాత్మకంగా పార్టీని బలోపేతం చేయడానికి డిఫరెంట్ కమిటీస్ వేస్తున్నాము, అనుబంధంగా ఇది చేస్తూ పోతున్నాము. 6 months ఈజ్ ఏ వెరీ షార్ట్ టైం కదా. అవన్నిటిని కూడా ప్రక్షాళన, జిల్లా కమిటీస్ ప్రక్షాళన, లేకుంటే క్యాడర్ అవన్నీ ప్రక్షాళన 1 by 1 చేసుకుంటూ పోతున్నామండి. సార్ ఇప్పుడు సోషల్ మీడియా వైసీపీ సైనికుల మీద కేసులు పెడుతున్నారు, కొంతమంది ఊళ్ళు వదిలి వెళ్ళిపోయినారు, ఇంకొంతమంది జైళ్ళల్లో ఉన్నారు. వీళ్ళందరికీ లీగల్ సపోర్ట్ ఒక్కటే మీరు ఇస్తున్నారు కదా? లీగల్ సపోర్ట్ ఇస్తున్నాం. కానీ లీగల్ సపోర్ట్ ఒకటే కాదు కదా, వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా? డెఫినెట్గా అండి, అది కూడా ఒక సైడ్ నుంచి చేస్తూనే పోతున్నారు. సో అది ఎట్లా ఏంది అనేది పార్టీ ఇంతకుముందు చాలా మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. ఫైనాన్షియల్గా కూడా ఎవరైతే నష్టపోతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాట్ ఎవర్ మేబీ అసభ్యకరమైన పోస్టింగ్లు పెడితే అది ఖచ్చితంగా తప్పే, దాని మీద చట్టపరమైన యాక్షన్స్ తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, తప్పు జరిగిన చోట ప్రశ్నించకూడదు అంటే మాత్రం దానికి ఎవరు లేదు. డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసినారంటే అరెస్ట్ తర్వాత ఇంకా ఎక్కువ ప్రశ్నించడంలో తప్పు లేదు. ఇళ్లలోకి ఆడవాళ్ళని రోడ్డు మీదకి తీసుకుని వచ్చేలాగా ప్రవర్తన చేశారు మీ వైసీపీ సంబంధించిన క్యాడర్ అని చెప్పి కదా ఒక అలిగేషన్. ఒక అలిగేషన్ అంటున్నారు. దీంట్లోకి ఎవరు మొదలు పెడుతున్నారు, ఎవరు క్లోజ్ చేస్తున్నారు అనేది కూడా ఆట ఎవరు మొదలు పెట్టినా మీరు కొనసాగించకూడదు కదా సార్. నేను అదే చెప్తున్నాను కదా, అసభ్యకరంగా పోస్టులు పెట్టడం తప్పే అంటున్నాను కదా, నేనేం సమర్థించడం లేదు కదా. వ్యక్తిగతంగా పెట్టొచ్చు, వాళ్ళ ఇంట్లో ఎవరి వ్యక్తిగతంగా కూడా అవతల వాళ్ళు బాధించబడే విధమైన పోస్టులు పెట్టకూడదు, అది కూడా తప్పే. పాలసీ మీద పెట్టు, అతను చేసిన తప్పిదాల మీద పెట్టు, ఇంట్లో కుటుంబం కావచ్చు, అతని మీద కావచ్చు, అందరి మీద కూడా పెట్టుకుంటూ పోవడం అనేది బాధ్యతగా ఉండే పని అయితే కాదు కదా. అంటే ఇంకా ఏం కనిపించింది జగన్ గారి, ఇంకా మార్పు వచ్చింది జగన్, సానుకూలంగా మార్పు వచ్చింది జగన్ గారు అన్నది మీరు గమనించింది ఏంటి? నాకు అర్థం కావటం లేదు. అందరూ మార్పు రావాలి. జగన్ రెడ్డి ఇలాగా ఉంటాడని తెలిసే మేమంతా పార్టీలో ఉన్నాము. ఎలాగుంటాడు, అతను ఏదైనా చెప్పిన మాట చేస్తాడు అనే మేము పార్టీలో ఉన్నాము. చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడు అనేసి
అతని మార్పు కొనుక్కొని అతను అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయితే పోతుంటే అతను లీడర్గా ఎప్పుడు ఎలివేట్ అవుతాడు? సార్ ఇప్పుడు కేసుల పరంగా ఇంచుమించు అందరి మీద పెట్టారు కదా, ఇంకా మీ మీద కూడా పెట్టినట్టున్నారు కదా? నా మీద 4 ఉన్నాయిలేండి ఇప్పటికే. అటెంప్ట్ మాట కూడా పడినట్టు కదా? మామూలే అండి, ఇట్లా కేసులకి ఉంది. ఆస్తుల మీదకి వచ్చారా? అన్ని దానిల మీదకి వస్తూ అంటారు కదా. సో ఇట్స్ ఏ బేసిక్గా ప్రతిపక్షంలో ఉండేది అప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అందరూ అంటారు చట్టం ఎప్పుడు తన పని తాను చేసుకొని పోతుంటుంది అని. అది ఎప్పుడు అబద్ధమే అండి. చట్టం ఎప్పుడు అధికారంలో ఉన్న వానికి మాత్రమే పని చేస్తా పోతూ ఉంటుంది. అది మీ టైంలో వచ్చినప్పుడు నేను చెప్పాను అంటే అది ఎవరి టైం అయినా కానీ, అది ఎవరి టైం అయినా కానీ. ఆట మొదలుపెట్టింది మీరే కదా అప్పుడు? ఆట మేం కాదు, ఆట గత ఈ స్వతంత్ర భారతం వచ్చినప్పటి నుంచి మొదలైతూనే ఉంది. అధికారం ఎవరుకుంటానే చట్టం వాళ్ళకే పనిచేస్తుండేది. అది స్వతంత్ర భారతంలో 2019-24 అది పీక్ లో చూసారు. అలా మనం ఎక్కడ మాట్లాడలేమండి. దాంట్లో పీక్ ఉండదు, ఇదేమి ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినప్పుడు చట్టం తన పని తాను చేసుకొని పోయిందంటారా? ఫస్ట్ టైం కేసు పెట్టినప్పుడు కాదు కదా. చట్టం ఎవరికో చుట్టమైనప్పుడే ఆ విధమైన కేసులు వచ్చినాయి అనమాట. అలాగే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి నేను ఎప్పుడైనా అదే భావనే చెప్తున్నాను. ఎప్పుడైనా అదే భావనే. చట్టం ఎప్పుడు తన పని తాను చేసుకోపోదు. చట్టం అధికారంలో ఉన్నవానికే చుట్టము. కాబట్టి అధికారంలో ఉండడానికే మనం అందరం ప్రయత్నం చేయాలి. దాంట్లో వేరేది ఏం లేదండి. అంటే అదే చెప్పిందంటే మీరు ఒక దశలోకి నేను మీరు అనేం లే, దానికి డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. 15 బీజేపీ పరిపాలనలో చట్టం ఎవరి కోసం పనిచేస్తోంది చెప్పండి? కేవలం బీజేపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఈడీ కేసులు వచ్చినాయి, ఎంతమంది సిబిఐ కేసులు ఉన్నాయి, ఎంతమంది ఆస్తుల మీద దాడులు జరిగినాయి? జరగలేదు కదా. కేసీఆర్ గారు అంటారు అదేదో వాషింగ్ పౌడర్ నిర్మాలాగా దాంట్లోకి చేరుతా అంటే అన్ని పోతా ఉంటాయని చెప్పేసి. సో మనం కూడా ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే డెఫినెట్గా అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికే పోతాం. ఇంకోటి, ఇప్పుడు పార్టీలో మంత్రి పదవులు అనుభవించి పార్టీలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు ఈ 6 నెలల్లో ఎక్కడ కనపడలేదు. కారణం ఏమేమి ఉంటుందంటారు? భయమా? అట్లా దాని గురించి అనేం కాదు, కానీ చాలామంది చెప్తూ ఉంటారు పార్టీలలోకి దీనిలోకని. పార్టీలలోకి వచ్చినాము మేము, మమ్మల్ని పట్టించుకోలేదు అంటే అది అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయి ఉండాల్సింది. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను మీ నాన్నతో పనిచేసినాను కాబట్టి అతని మీద ప్రేమతో నీ మీద ప్రేమతో నిన్ను అధికారంలోకి తెచ్చేంతవరకే నా బాధ్యత, నేను ఆ సీట్లో కూర్చోబెట్టినా, నేను వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అధికారం అంతా అనుభవించి కేవలం ఎలక్షన్లో 2 నెలల ముందు పోవడం, ఎలక్షన్లు అయిపోయిన 4 నెలల తర్వాత బురద వేసిపోవడం, ఇవన్నీ తప్పిదాలని నేను అంటాను. నాయకులు ఏ నాయకులైనా, ఏ పార్టీ నాయకులైనా, టీడీపీ అయినా కావచ్చు. ఇప్పుడు మీ పార్టీ నుంచే కదా. ఇప్పుడు మేము గవర్నమెంట్లో లేము కాబట్టి మా సైడ్ నుంచి వలసలు పోతానే. గతంలో టీడీపీ అధికారంలో లేనప్పుడు టీడీపీ నుంచి వెళ్ళిపోయినారు బీజేపీలోకి. మీరు ఒక చెప్పండి, జగన్ నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారు సార్? దానికి ఆపర్చునిటీ మీద ఉంటారు. వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకున్నారా, కేవలం ఆ మాటలు ఆయనకి ఇష్టంగా ఉంటాయని చెప్పేసి ఆ విధంగా మాట్లాడి అధికారంలో ఉండి పవర్ ఎంజాయ్ చేసినాడా, అది వాళ్ళు తెలుసుకోవాలి. సార్, అనిల్ కుమార్ యాదవ్ గారు ఏంటి యాక్టివ్గా ఉన్నారా పార్టీలో? అతనికి ప్రొఫైల్ ఏదో ఇచ్చారు కదా, అతను యాక్టివ్గా ఉన్నారు కదా. ఎక్కడున్నారు? అతని ప్రొఫైల్ ఇప్పుడు అధికారం కోల్పోయి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు యాక్టివ్గా ఉండేది, ఇప్పుడు చేసేది ఏముంటుంటుంది? పార్టీ ఒకటి ఏదైనా కానీ ఒక కార్యక్రమం ఇస్తే దాంట్లో యాక్టివ్గా ఉన్నాడా లేదా అనేది వరకే విడుదల రజనీ ఎక్కడున్నారు సార్? ఎందుకు నిన్న కూడా చేసినారు కదా ఆమె. ఏం చేశారు? నిన్న కూడా ప్రోగ్రామ్ చేసింది కదా ఆమె అగెనెస్ట్ కరెంట్ టారిఫ్స్ మీద. సార్, ఇది గొడవలు తగ్గిపోయా సార్? జగన్ గారికి, షర్మిల గారికి, జగన్ గారికి, విజయమ్మ గారికి మధ్య పొరపొచ్చలు అదేదో లీగల్ బ్యాటిల్ ఏదో నడుస్తుంది కదా. పొరపొచ్చలు కాదు, దాని వాళ్ళ తప్పిదాల వల్ల చేసుకొని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటా విధంగా అంత వరకు వెళ్తారని నేను అనలేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో వాళ్ళు చేస్తున్న ప్రతి అడుగు తప్పిదాలే అని చెప్పి. ఇప్పటికైతే తెలియదు షర్మిల, బికాస్ షీఈ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ సిబిఎన్ అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. నేను కాదు, వాళ్ళ కాంగ్రెస్ లీడర్లే బహిరంగంగా కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ని డెవలప్ చేయడం కంటే జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయాలనే దాని మీదనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా వరదలు వచ్చినాయి అనుకోండి, మన విజయవాడలో వచ్చినది, ఆమె చంద్రబాబును ఫెయిల్యూర్ని చెప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డి లాగా చేయొద్దండి అనేది. సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఇల్లు కట్టారు, ఆ ఇల్లు చెరువు కబ్జాలో ఉందని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారులు మీ మీద నిందేస్తున్నారు కదా, దాన్ని ఎలాగా డిఫెన్స్ చేసుకుంటారు? హైకోర్టు కూడా అది కొట్టివేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నోటీస్ కానీ ఇది తప్పు అని. సో నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పిన, మిమ్మల్ని కూడా ఒకసారి పిలుచుకొని పోతానని చెప్పిన. నేను కొనేది కాదు, నేను మొన్న కొనేది. అంతకుముందే చాలా మంది పేరు మీద రికార్డ్స్ కూడా డెవలప్ అయినాయి. 1980లో రికార్డ్స్ ఉన్నాయి, అన్ని 1932 నుంచి కంటిన్యూస్గా రికార్డ్స్ వస్తూనే ఉన్నాయి అన్నమాట దాంట్లో.
సో దానిలో లేక నేను తీసుకోకపోవడం జరిగింది. సార్ ఇప్పుడు 1 year 6 months పాలన ఎలా సాగుతూ ఉంది? తెలిసినదే కదండి, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకిను చేస్తున్న పనులకు అసలు దెర్ ఇస్ నో లింక్ అనమాట. కానీ అది జనాలు మాత్రము జగన్ కంటే కూడా చంద్రబాబు నాయుడు బెటర్ అని నమ్మారు కదా. దట్స్ వాట్ నేను అనేది. ఇప్పుడు 4 times అయినాడు, చంద్రబాబు నాయుడు గురించి అన్నీ తెలిసిందే. ఆయన కొత్తగా హామీలు ఇచ్చినాడు, అవి చేస్తాం ఇవి చేస్తామని. సో అది నమ్మి చేసినారు. ఇప్పుడు ఈ పుష్ప 2 వివాదం నడుస్తుంది కదా, ఈ తొక్కిస్లాట, ఒక రేవతి చనిపోవడము, మొత్తానికి ఎక్కడో ఒక చోట మీరు మీ పార్టీ నుంచి ఓన్ చేసుకుంటున్నారు కదా అల్లు అర్జున్ని ఇద్దరిని. సుదర్శన్ థియేటర్లో జరిగినది అల్లు అర్జున్ ఇంటెన్షన్ ఉందా అండ్ ఇంటెన్షనల్గా జరిగిన విషయం అయితే కాదు, అది ఇట్స్ అన్ యాక్సిడెంట్. కానీ తప్పే కదా అది, ఆయన రావడము, తన క్రితం ఫ్యాన్ ఫాలోయింగ్కి ఇంతమంది వస్తారని తెలిసి కూడా ఒక కాన్షియస్గా. మీకు ఒకటి చెప్తాను చూడండి, మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా హీరోలను దేవుళ్ళగా కొలుస్తున్నాం, విచ్ ఈస్ బ్యాడ్. సో నిజంగా బాధాకరమైన విషయమే అక్కడ జరిగిన యాక్సిడెంట్. కానీ ఇట్స్ యాక్సిడెంట్, కావాల్సిగా ఆ తర్వాత జరిగిన పరిణామాలని ఎలా విశ్లేషిస్తారు మీరు? సో దాని తర్వాత వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఇతనికి బ్యాకప్ చేసినది అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగానే పవన్ కళ్యాణ్ చిన్నదానికి ఇదే దానికి సంబంధించి ఏ విధంగా ఆయన మాట్లాడినది, ఇప్పుడు ఏ విధంగా మౌనంగా ఉన్నాడనే విషయాన్ని ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే పుష్ప 2కు జరిగినప్పుడు ఆ రోజు అందరూ అల్లు అర్జున్ కోసమే వచ్చినారని నేను అనుకుంటున్నాను. నేనైతే రష్మిక కోసం పోయినారేమో అని నేను అనుకుంటాను. మరి రష్మికని ఎందుకు పెట్టలేదు కేసులో? రష్మిక కూడా ఉంది కదా. అందరూ అల్లు అర్జున్ కోసం ఎందుకు అనుకోలేదు, రష్మిక కోసం పోయినారని కూడా అనుకోండొచ్చు కదా. కానీ ఎవరు అనుకోలేదు అక్కడ. సో కేసు కూడా పెట్టలేదు. మొత్తానికి కొత్త వాదన తీసుకొచ్చారు. రష్మిక వల్లే తొక్కిస్లాట అంటారా? అవునండి, ఆమె నేషనల్ క్రష్. అల్లు అర్జున్ దాంట్లోకి ఏముంటుందండి అసలు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో సినిమాలో గ్లామర్ కూడా లేడు, గిడ్డం పెంచుకొని ఉంటాడు. అంటే నేను అనేది అల్లు అర్జున్ కోసం కూడా పోయిండొచ్చు, చాలా మంది రష్మిక కోసం కూడా పోయిండొచ్చు కదా అంటున్నాను. అది ఎందుకు తీసుకోలేదు, ఆమెను ఎందుకు పెట్టలేదు అంటున్నాను. సో ఆమె గురించి కూడా పోయిండొచ్చు కదా. దాని ఏముంటుంది, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒకరి గురించే పోయింటారు. ఇప్పుడు మామూలుగా ఒకరిని తప్పు పట్టడం కాదు, జబర్దస్త్ వాళ్ళు వచ్చినా కానీ ఫుల్గా వెళ్తూ ఉంటారు. అక్కడ ఉండి మేనేజ్ చేయాల్సిన వాళ్ళు దానికి సపరేట్. దీంట్లో ఉన్న 2 కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఒకటి, మేము పర్మిషన్ ఇచ్చామని, ఇవ్వలేదని పోలీసులు, లేదు మాకు ఇచ్చారు వాళ్ళే మొత్తం క్లియర్ చేసుకుంటూ పోయినారు అనేది వీళ్ళ వాదన. సో అది ఏది నిజము ఏది ఉండేది అనేది కోర్ట్ హ్యాస్ టు డిసైడ్, బికాజ్ ఇట్స్ ద కోర్ట్. ఇది వీళ్ళు అనుకోని చేసి ఉన్న వ్యవహారం కాదు, ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఒక యాక్సిడెంట్ని ఏ విధంగా చేయాలి, ఇలాంటివి మళ్ళీ జరగకోకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటివి అనేది కూడా చూసుకోవాలి. సో నేను ఆ క్రమంలోనే నేను చెప్పుకుంటూ వస్తే, ఇప్పుడు మన కందుకూరులో 8 మంది చనిపోయారు. హూస్ ఫెయిల్ ఈజ్ దట్? ఇప్పుడు అక్కడ ఆ రోజు ఉన్న ప్రభుత్వము పోలీసులు వీటి వరకు పర్మిషన్ ఇచ్చినారు, 8 మంది ఫెయిల్. దాని తర్వాత జీవో నెంబర్ 1 అని తెస్తే, సో బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ పెట్టకూడదు, మీరు ఏదైనా కానీ ఉంటే ఒక ప్లేస్ తీసుకొని సైడ్ చేసుకోండి, రోడ్ల మీద పెట్టకూడదు అని చెప్పేసి, దాని మీద ప్రజాస్వామ్యం మీద ఇది చేస్తున్నారు, దాడి చేస్తున్నారు, ఇది అని చెప్పి అంతా చెప్పుకుంటూ వచ్చింది. మళ్ళీ హైకోర్టు కొట్టేసింది కదా అది కేసుని. సార్ ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి పరామర్శించారు. మీరు కూడా మీ లీడర్ కూడా అల్లు అరవింద్ని కానీ అల్లు అర్జున్ని కానీ పరామర్శించారా? అట్లే నాకు తెలిసి అయితే బయటకి ఏం రాలేదు. ట్విట్టర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అక్కడ వరకు నాకు తెలుసు. నాకు తెలియదు దాని గురించి. ఆయన ఏం చేసినాడో నాకు తెలియదు. కానీ లీడర్స్ అందరూ అంటే సినిమాలకు చంద్రబాబుకు మంచి లింక్ ఉంది, దానికి ఏం వేరేది ఏం లేదు. ఎందుకంటే సినిమాలు అల్లు అర్జున్ మీకు కూడా సపోర్ట్ చేశారు కదా, మీ పార్టీకి కూడా. పార్టీకి సపోర్ట్ చేసినది కాదు, ఆయన వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయినాడు ఆయన. సరే ఇక్కడ నాకు ఎవరు అడుగుతాను, అల్లు ఫ్యామిలీకి పరామర్శించడానికి క్యూ కట్టిన జనాలు అదే రేవతి కుటుంబానికి పరామర్శించడానికి కానీ ఏదైనా సహాయం చేయడానికి కానీ ఎందుకు ముందుకు రాలేదు సార్? రేవంత్ అసెంబ్లీలో అన్న మాటలు మీరన్న మాటలకి నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఒక జర్నలిస్ట్కి ఏదైనా జరిగితే ఆల్ ద జర్నలిస్టులు అందరు పోయి కలిసి చేస్తారు. ఒక రాజకీయ నాయకునికి ఇబ్బంది జరిగితే రాజకీయ నాయకులు అందరు పోతారు. ఆ బాధించబడ్డ వానికి ఎవరైతే సంబంధం ఉంటారో వాళ్ళందరూ పోయి కలవడంలో తప్పేం లేదు. ఇక్కడ అల్లు అర్జున్ ఎందుకు కలిసినారు అంటే అది వాళ్ళ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళు పోయి కలిసినారు. కానీ సీఎంలు ఎక్స్-సీఎంలు ట్విట్టర్ వేదికగా ఫోన్ల కిందగా పరామర్శలు వచ్చి కురిపించారు కదా. ఇట్స్ పొలిటికల్. దానికి ఒక కలర్ వచ్చింది, కాబట్టి అంత వచ్చింది. అంటే ఇంతవరకు ఏ సినిమా ఇన్సిడెంట్స్లలో కూడా మిస్హ్యాప్ జరగలేదంటారా? ఏ ర్యాలీస్లలో కూడా పొలిటికల్ ర్యాలీస్లలో చనిపోలేదంటారా? చనిపోయినారు కదా. దాని తర్వాత ఆ పార్టీ కావచ్చు, దానికి సంబంధించిన ఈవెంట్స్ ఎవరైతే చేసినారో వాళ్ళు డెఫినెట్గా కుటుంబానికి అండగా ఉన్నారు.
ఉండాలి కూడా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో అల్లు అర్జున్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీ దగ్గరికి పోయినా కానీ ఇంకోటి చేసినా కానీ లీగల్ ఆబ్లిగేషన్స్, అంటే నువ్వు ఎవిడెన్స్ని కావచ్చు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నావు అనే ఫీలింగ్ వస్తుంది. కోర్టు అది చెక్ చేస్తుంది. నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చినావు అనుకో 25 lakhs లేదంటే 30 lakhs నేరుగా పోయి ఇచ్చినావు అనుకో, నువ్వు ఆ కేసును ప్రభావితం చేసే సందర్భం జరుగుతోంది అనేది వస్తుంది. ఏదైనా చూసినా కానీ నువ్వు కోర్టు పరిధిలో అన్న మాట్లాడుకోవాలా, లేకుంటే ఆఫ్ ద రికార్డ్ అన్న చేయాలా. మీరేమంటున్నారు, ఆఫ్ ద రికార్డు కూడా ఆన్ ద రికార్డు చూపిమని అంటున్నారు. ఆన్ ద రికార్డు చూస్తే ఇతను బెయిల్ క్యాన్సిల్ అయితే అతను జైలుకు పోతాడు. సో హ్యాస్ గివన్ ఎవరి ప్రతి ఒక్కరు ఎవరికి లైక్ మైండెడ్ ఉంటారో వాళ్ళని పోయి కలుస్తూ ఉంటారు. వీళ్ళు పోయి వీళ్ళని ఎందుకు కలవలేదు అనేది ఏమి ఉండదు. ఇప్పుడు బాలకృష్ణ వచ్చినప్పుడు చిరంజీవి వచ్చినప్పుడు మా ధర్మవరంలో కూడా తొక్కిసలాట్లు 2 చనిపోయినారు. మళ్ళీ వాళ్ళు వచ్చి కలిసినారా? లేదు కదా. దానికి సంబంధించిన పార్టీ వాళ్ళు లేకుంటే ఈవెంట్ చేసే వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి పరామర్శించే సందర్భం చేసింటారు. సో ఒక సంఘటన జరిగినప్పుడు దాని తర్వాత చర్యల మీద కానీ దాన్ని డిఫెండ్ చేసుకుంటూ పోయిన పద్ధతిలో కానీ అల్లు అర్జున్ సరిగ్గా చేసుకోలేకపోయినాడు. అల్లు అర్జున్ సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదు ఏం జరిగిందని. అదేవిధంగా సీఎం రేవంత్ జరిగిన దానికి లేకుంటే ఏముందనే దాని మీద బాగా ప్రజెంట్ చేయగలిగినాడు. సో అల్లు అర్జున్ ఫెయిల్ అక్కడైనాడు. రెండో దానికి సంబంధించి సినిమా వాళ్ళకు ఈ టికెట్ రేట్లు ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయంగా మాట్లాడుతున్న వచ్చినప్పుడు వీళ్ళే అందరూ ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి రేట్లు కంట్రోల్ చేయడానికి, ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసుకోవడానికి. డెఫినెట్గా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ దగ్గర నుంచి నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రేట్లు పెంచాలి అన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఎందుకు ఫ్రేమ్ చేస్తుంది? ఇప్పుడు సినిమాలో ఒక హీరో 50 కోట్లో 100 కోట్లో తీసుకుంటున్నాడు. డెఫినెట్గా ఒక 5-6 మంది చోట్లోనే 200-300 కోట్లు వెళ్ళిపోతుంది. మిగతాదంతా ఎంతమంది పోతుంది? ప్రొడక్షన్ వాల్యూలు ఏం జరగటం లేదు కదా. సో డెఫినెట్గా ఏ సినిమాకి ఎంత పెట్టాలి అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా నిర్ణయిస్తుంది ఏ రేట్లని. దానిలో కూడా మాట్లాడినారు. చిరంజీవి అయితే చాలా స్మార్ట్గా ఇది ఏదో చేయండి అని దండం పెట్టుకుంటూ చూపించా ఆ వీడియో క్లిప్ రిలీజ్ చేసి. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ ఓ అని ఇక్కడే రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో ఓ ఎగర్లాడా. కానీ మళ్ళీ ఈరోజు జరుగుతుండేది ఏముంది? ఈరోజు రేవంత్ దగ్గర పోయి వీళ్ళు చేసిన పని ఏం చేసినారు? ఆ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని వాళ్ళ కుటుంబాన్ని సన్మానం చేసి రాగి ముద్ద నాటికోడి పెట్టి తినిపించి చేస్తే వాళ్ళు లోపల మాట్లాడుకొని ఇంతగా చేసి మమ్మల్ని అందరినీ బదనాం చేసి పెట్టరే. మరి ఈరోజు చేసిన దాని మీద మాట్లాడు. ఎందుకు మాట్లాడరు? ఈడేమన్నా చేస్తే పెద్ద క్రేన్ పోతుంది, వీళ్ళకు హైడ్రా క్రేన్లు పోతుంది. సో ఆ భయంతో వీళ్ళు ఇక్కడేం మాట్లాడటం అక్కడ కేవలం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేయటం లేదు? చిన్న దానిలోకి ఓ పెద్దగా చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎందుకు చేయటంలే? ఇది తను ఉండే సినిమా ఇండస్ట్రీ నుంచే కదా, సినిమా ఇండస్ట్రీ సమస్య కదా. సరే తర్వాత నీ కుటుంబం మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి. నీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ మీద నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? కేవలం ఇతను నంద్యాలకు పోయినాడు. అల్లు అరవింద్కేం వైసీపీకి ఏమి ఎక్కడ ఓటేసిండాడు, ఎందుకంటే అతను ఉండేది తెలంగాణలో కాబట్టి. కానీ ఒక ఫ్రెండ్ కోసం పోయినాడు. ఒక ఫ్రెండ్ కోసం పోతే నువ్వు అతన్ని బయటికి వేసినావు, ఇంట్లోంచి ఇంకా వెలివేయడమే ఒకటి. ఈరోజు నువ్వు తోడుగా ఉండాల్సిన చోట తోడుగా ఉండాలి, ఇండస్ట్రీకి తోడుగా ఉండాలి. ఎందుకు నువ్వు ఇక్కడ పోయి మాట్లాడలేదు? మొన్న రేవంత్ దగ్గరికి దిల్రాజు 100 మందిని పిలుచుకోమని మురళీమోహన్ అయితే ఎన్ని కబుర్లు చెప్పినాడు. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ చూస్తుంటారు, మనం ఎందుకు పోవాలా అని. ఫస్ట్ దండం పెట్టినది అతనే, దండం సార్ అని చెప్పేసి. ఈ నీతులు జగన్ రెడ్డి దగ్గర తేలవు, ఇక్కడికి అయితే వచ్చాకల్లా ఇవన్నీ చెప్తారా? జగన్ రెడ్డి దగ్గరికి అసలు వీళ్ళకు ఉన్న ఒకటి వీళ్ళ హీరోయిజము, వీళ్ళు మేమంటే ఎక్కడికో దేవుళ్ళతో సమానం అని వీళ్ళ ఫీలింగ్ సినిమా వాళ్ళవి. అది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు దేవుళ్ళతోనే సమానము, మేము ఏది చెప్తే అదే శాసనం. దానికోసమే కదా వీళ్ళంతా ఇప్పుడు పెట్టి మేము ఏదైనా చేస్తాం. సరే మనం కూడా ఫ్యాన్ బేసు మా హీరో ఇట్లా చెప్తానని అతన్ని ఒక మాట అనిపించుకున్నా కానీ ట్రోల్స్ చేస్తూ ఉంటాము, లేకుంటే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటాము, ఇవి చేసుకుంటూ పోతాం. మా దరిద్రం అట్లా ఉంటుంది. అంటే ఎక్కడో ఒక చోట మెగా కాంపౌండ్లో ఉండే హీరోల మధ్య ఒక చిన్నపాటు ఒక స్ప్లిట్ కూడా ఈ వివాదం కొంచెం పెరగడానికి కారణం అని చెప్పి సోషల్ మీడియాలో పరోక్షంగా పోస్టులు వస్తున్నాయి కదా, దాన్ని మీరు అంగీకరిస్తారా? మేబీ అంటే నేను దాంట్లో స్ప్లిట్ ఏం లేదు, ఆడికి వచ్చినాడు కాబట్టి నచ్చలేదు అంతే. ఆ తర్వాత అదే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినాడు కదా, పవన్ కళ్యాణ్ అనిండొచ్చు కదా వాళ్ళ అన్న, నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి తిట్టిండొచ్చు కదా. ఇట్లా ఇక్కడ ఇతని దగ్గరకు వచ్చినాడు కాబట్టి ఇది. ఎందుకంటే చిరంజీవి కూడా ఇక్కడ డ్రామా ప్లే చేసినాడు. చిరంజీవి కూడా చాలా ముదురు, ఆ ముదురుతనంతో ఇది చేయాలా అని చెప్పేసి చేసినాడు. మా అప్పకి పాపం అర్థం చేసుకోలేక పోవడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. ఇక్కడ మాట్లాడండి. నిన్న మాట్లాడినాడు కదా, ఏమి అసెంబ్లీలో మాట్లాడినాడు కదా,
ఏం అల్లు అరవింద్కు కిడ్నీ పోయిందా, కాలు పోయిందా, చేయి పోయిందా, ఇంతమంది పరామర్శిస్తారని ఏం ఒకటి చెప్పొచ్చు కదా, ఇది మా ఇండస్ట్రీ వాడు ఒకడు జైల్లోకి పోయినాడని మేము పోయి పరామర్శించినామని ఒకడు వచ్చి మాట్లాడమనండి. ఒకడు మాట్లాడాడు. ఇప్పుడు పొలిటికల్ ఇండస్ట్రీ ఉందనుకోండి, పొలిటికల్ వాళ్ళకి ఎవరికైనా కానీ ఇబ్బంది జరిగితే మేము పోయి కలుస్తాం. జర్నలిజంలో మీరున్నారు, మీ కొలీగో ఇంకో రోజు TV9 ఇంకో రోజు NTO అక్రాస్ ద లైన్స్ అతనికి ఏదైనా కానీ యాక్సిడెంటో ఇంకోటి ఇబ్బంది జరిగితే మీరు కలుస్తారు. ఎందుకంటే మీరు యూ ఫీల్ అయ్యే మీది ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు. పొలిటికల్ మేము ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు. ఎంప్లాయీస్ వాళ్ళలో ఒకరు చెప్తే పోయి కలుస్తారు. అదేవిధంగా అల్లు అర్జున్కి ఒకటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు పోయి కలిసినారు. దానికి అసెంబ్లీలో తిట్టినాడు, ఏమైందని పోయి అంతమంది పోయి అక్కడ పోయి మమ్మల్ని తిడతారు అని చెప్పేసి. ఏం ఒక్కడన్నా వచ్చి మాట్లాడినాడా, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, మా వాళ్ళు, మా కుటుంబంలో ఉన్న వాళ్ళు, కలిస్తే తప్పేంది, దాన్ని కూడా నువ్వు సహించలేవా అని ఒక్కడన్నా మాట్లాడొచ్చు కదా. ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఏం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? చిరంజీవి ఎందుకు మాట్లాడలేకపోయినాడు? ఎందుకు? కేవలం ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, మా క్యాల్లెప్ప తిప్పలు అని. అదే జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఎగురుకుంటూ వచ్చిరే. ఇప్పుడు తెలంగాణలో బెనిఫిట్ షోను రద్దు చేశారు కదా, అది సరైన నిర్ణయం అనుకుంటారా? సినిమా క్వాలిటీ రావాలి అనేది వీళ్ళు అంటున్నారు. దానికోసమే సినిమా ఎక్స్పెండిచర్ పెరుగుతుందని. క్వాలిటీ ఎవరికి రావాలి? హీరోకి 50 కోట్లు రెమ్యునేషన్ వస్తే క్వాలిటీ వస్తుందా? 300 కోట్లు 200 కోట్లు 50 కోట్లు స్థాయి ఎప్పుడు దాటిపోయింది కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 50 కోట్లు ఇస్తే క్వాలిటీ వస్తుందా? ప్రొడక్షన్ వాల్యూలో, టెక్నికల్ వాల్యూస్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే క్వాలిటీ వస్తుంది. ఇక్కడ సినిమాకు హీరోకి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్షన్ క్వాలిటీలో పెడితే గనా ఇంత ఇన్వెస్ట్మెంట్ రాదు కదా, ఇంత ఖర్చులు కాదు కదా. సినిమా ప్రొడక్షన్ ఇంత ఎందుకు అవుతుంది ఖర్చు? కాదు కదా. డైరెక్టర్కి నువ్వు ఇస్తున్నావు, మిగతా టెక్నీషియన్స్కి ఇస్తున్నావు, వాళ్ళకి షేర్ చేయి బాగా అమౌంట్, ఇంకా మంచి క్వాలిటీని నువ్వు తీసుకొని రావచ్చు. ఒక హీరోయిన్ల మీద ఇన్వెస్ట్ చేస్తా అంటే క్వాలిటీ రాలేదని చెప్పేసి దానికి నువ్వు రేట్లు పెట్టి దానికి బెనిఫిట్ షోలో. సో అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. మాయప్ప చాలా స్మూత్గా మెత్తగా చెప్పినాడు, వీళ్ళు కఠినంగా అట్లా గెరిగీసి చెప్పినాడు. కుదరదు, మీరేం చెప్పుకోండి, కుదరదు. హైదరాబాద్ని ప్రపంచ పటంలో సినిమా ఇండస్ట్రీ పరంగా నిలబెడతామని చెప్పి అల్లు అరవింద్ ఏదో సర్కాస్టిక్గా మాట్లాడిపోయినాడు కదా. థింగ్స్ డిఫరెంట్. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా చూడండి. సినిమాలో భరత్ అన్ నేను సినిమా చూడండి. భరత్ అన్ నేనులో ఏం చేసినాడో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, పాలనా వికేంద్రీకరణం కావచ్చు, అన్నీ చేసినాడు. లాస్ట్లో సినిమా అయిపోయిన తర్వాత ఒక టైటిల్ పడతా ఉంటుంది, నాయకుడు లేని సమాజం క్రియేట్ చేయడమే నిజమైన నాయకుడు లక్షణం అని. అది క్రియేట్ చేసినాడు పాపం మాయప్ప, అన్నీ చేసినాడు. ఆ సినిమా హిట్. ఇది ఇక్కడ ఎత్తిపోయినాడు జగన్ ఫట్ అని కాదు కానీ మా రూలింగ్లో అంటే నేరుగా లబ్ధి హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ దీని మీద ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పేసి. సో అక్కడేంది, ఆ సినిమా గ్లామర్ పనికి వస్తుంది, నిజమైన గ్లామర్ పనిచేయదు. ఇప్పుడు చాలామంది కొన్ని దాంట్లో ఎర్రచందన స్మగ్లరు, దాన్ని అతన్ని హీరోగా ఇట్స్ మూవీ లాగానే చూస్తారు. లేకుంటే సైన్స్ మూవీ చూసినాడని చెప్పేసి ఇన్స్పైర్ అవుతా అంటారా? కాదు కదా. మొత్తానికి అన్యోన్యంగా ఉండే కాపురంలో వైసీపీ చిచ్చు పెట్టింది. అన్యోన్యంగా ఉండే కాపురంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్టాలంటూ ఉంటాయి. దాన్ని అన్నింటినీ నువ్వు చెప్పినట్టే పోవాలనేది ఏం లేదు కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎలా తయారు చేసినారు ఇక్కడ చెప్పండి మీరు. వేరేవాడు వేరే పార్టీకి పోతూ ఉంటే వాళ్ళకి సినిమా ఆఫర్లు తగ్గించినారు కదా. ఇక్కడే లేదు వాళ్ళ దగ్గర. ఎంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు సరైన అవకాశాలు ఉన్నాయని చెప్పుడు. అంటే టాలెంట్ ఉండేది ఓన్లీ వీళ్ళ ఫ్యామిలీలలో టాలెంట్, వేరే ఫ్యామిలీస్లలో టాలెంట్ ఉండదా? వేరే ఫ్యామిలీస్లలో బ్లడ్ బ్రీడు ఇవన్నీ ఉండవా? ఎందుకు ఉండవండి? ఉంటాయి కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు నాయకత్వం అనేది డిఫరెంట్ చోట నుంచి ఏ విధంగా ఎదిగి ప్రజల యొక్క మన్ననల నుంచి వస్తామో అదే విధంగా వీళ్ళు ఉంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు హీరోలు. వేరే దాని నుంచి రారా? వస్తారు కదా. సో మన మీద వాళ్ళు పుష్ చేస్తున్నారు ఆ విధంగా. అరే నీకు వేరే ఆప్షన్ లేదు, చూడు అన్నట్టు. మీరు టాలెంట్ ఉన్నాడు బయటకు వచ్చా అంటారు, లేనోడు లేడు. మీరు పుష్ప 2 సినిమాకి వెళ్ళారా? నేను ఇంకా వెళ్ళా. కానీ మీరు పవన్ కళ్యాణ్ సినిమా బాగుంది అని తెలిసి కూడా మీరు పోరు టికెట్ పెట్టుకొని? అట్లేం లేదే. నేను సినిమాలో థియేటర్లకు పోయాను, చాలా రోజులకి మానేశాను. ఏదో అద్భుతమైన సినిమా, అది థియేటర్లోనే చూడాలి అనుకున్న సినిమాకే తప్ప. అలాగంటే మీరు పవన్ కళ్యాణ్ సినిమా లాస్ట్ సినిమా ఎప్పుడు చూశారు? నేను ఏం సినిమా చూడలేదా? పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు చూసినానే. నచ్చుతాయి మీకు? అన్ని సినిమాలు చూశాను. అంటే మీరు ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి? సినిమా చూసినంత మాత్రం ఫ్యాన్ లేదని. సినిమా పరంగా సినిమా నచ్చితే ఖచ్చితంగా పోతాం, దానికి ఏముంది. అంతే. దానికి ఫ్యాన్స్. లాస్ట్ తీసినది ఏదో వకీల్ సాబు నేను చూసినాను కదా. ఓటీటీలో వస్తుంది కదండి. ఒక 20 రోజులు వదిలిపెట్టేస్తే ఓటీటీకి వస్తుంది. ఓటీటీ కంటే కంఫర్ట్గా ఏముంటుంది చెప్పండి. బయట పోయి ఇప్పుడున్న దానిలో అయితే బయటికి పోయి క్లోజ్డ్ పాప్కార్న్కి ప్రచారం జరుగుతూ ఉంది కదా, జూనియర్ ఎన్టీఆర్ కు వైసీపీకి మధ్య ఎక్కడో ఒక చోట భావబంధం ఉంది అని చెప్పి.
ప్రచారం అన్నారు కదా, అది వాస్తవం లేదు అంటే చెప్పాలి. అట్లా ఏముండదు. మాకు అదేదో శత్రువు మిత్రువు అయినట్టు చంద్రబాబుతో సరిపోదు కాబట్టి అతని మీద లైక్ మైండెడ్గా ఉండొచ్చు మా వాళ్ళకి, అంతే. అంతకంటే వేరేదేం లేదు. అంతేనే. అంతే. నాకు తెలిసి ఇప్పటికి హరికృష్ణ ఉండింటే ఎప్పటికో మన 19 to 24 మధ్యనే ఆ పార్టీ హరికృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి వచ్చేది. సో ఆయన అంతకుముందే చనిపోయినాడు కాబట్టి ఇంకా రాలేదు, అంతకంటే వేరేదేం లేదు. నాకు తెలిసి సినిమా హీరోల్లో సామాజిక నేపథ్యంలో అంటే ఒక సమస్య మీద స్పందించడం, ఒక సమస్య మీద అవగాహన చేసుకోవడం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే కెపాసిటీ, అంటే పేపర్లో చదువుకోకుండా కెపాసిటీ ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే అది జూనియర్ ఎన్టీఆర్ఏ. చూసారా, ఏదో ఉంది మీ ఇద్దరికి పార్టీ సంబంధమే లేదండి. నేను చెప్తున్నాను అంటే బేసిక్ సమాజంలో ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహనతో చెప్తాను. ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. సార్ మొత్తం టాలీవుడ్లో వైసీపీ దృష్టిలో టాప్ హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఇద్దరేనా? ఇంకెవరు ఉన్నారు? అది వైసీపీ దృష్టికి అట్లా ఏముంటుంది, నా దృష్టిలో ఉంటుంది. నేను చిరంజీవికి పెద్ద ఫ్యానే, కమల్ హాసన్కి పెద్ద ఫ్యానే, అట్లా కాదు కదా. దీంట్లో బేసిక్గా నా అవగాహన 9లో అతను ఒక సమస్య మీద మాట్లాడడం కానీ విశ్లేషించడం కానీ, ఇప్పుడున్న వాళ్ళందరూ ఏంది ట్యూటోరియల్స్ చదువు పెట్టుకోవడము, ట్యూషన్ చెప్పించుకోవడం, ఆ విధంగా సమస్య మీద మాట్లాడుతున్నారు తప్ప నేరుగా వచ్చినప్పుడు ఆ సమస్య మీద స్పందించే నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ చాలా తక్కువ. సార్ మొత్తానికి టాలీవుడ్ రాజకీయ పరంగా కూడా కొంత రెండుగా చీలినట్టు కనిపిస్తుంది కదా. కొంత వైసీపీకి అనుకూలంగా ఉండేది, కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళని కూడా వీళ్ళు నలిపేశారుగా, పిసికేశారుగా వీళ్ళందరూ. ఎవరు పోసాని కృష్ణమురళి అట్లా పాపం ఉండేవాళ్ళు కదా, రోజా, అందరినీ అలీ. సో అంటే బేసిక్ ఏంటంటే ఒకటే కాంపౌండ్ నుంచే వస్తున్నాయి అన్నీ. రెండు ఉంటాయంటే, ఒకటి నందమూరి కుటుంబం అంటారు, ఒకటి మెగా కుటుంబం అంటారు. ఈ రెండు కుటుంబము పాపం నాగార్జున కానీ, దగ్గుపాటి కుటుంబం కానీ, అక్కినేని కుటుంబం కానీ వాళ్ళు ఏదో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇవే కదా పక్కన అన్నింటికి గెలికి చేసే పనులు. సో వాళ్ళు ఇంక వేరేది ఏది పోయినా కానీ వాళ్ళను మీరు ఎట్లా పోతారు ఇట్లా పోతారు అని చెప్పేసి కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళందరినీ కూడా నలిపేసిరి. సార్ రోజా గారి పరిస్థితి ఏంటి? గుడ్, బాగుంది కదా, కాన్స్టిట్యూన్స్లో బాగా తిరుగుతుంది, యాక్టివ్గా ఉంది. ఇట్లాంటి చిన్న దానికి భయపడే రకమేం కాదు. మళ్ళీ సినిమాలు ఎప్పుడో వదిలేసి షోస్, దట్ డిపెండ్స్. ఎక్కడ రానిస్తారు వీళ్ళు ఎక్కడ రానిస్తారు, రానిది కదా. వాళ్ళకి వ్యతిరేకంగా అంటారు కానీ ఫ్యూడలిజంగా ఇది డిక్టేటర్షిప్ కానీ ఇది అంటారు కానీ ఇండస్ట్రీలో ఉన్నంత డిక్టేటర్షిప్ ఎక్కడైనా ఉంటుంది చెప్పండి. సార్ ఇప్పటికీ మీ పార్టీలో కొంతమంది యాక్టివ్గా ఉండి యంగ్స్టర్స్ని ఎందుకు ప్రోత్సహించట్లేదు సార్? యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా రావాలి. అదే నీకు చెప్తాను, దీనికి ఎవరు స్పూన్ ఫీడింగ్ ఇచ్చి దీనికి ఎవరు వచ్చి చేసే పరిస్థితి ఉండదు. రాజకీయాల్లో చాలామంది వచ్చినారు. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా, చాలా మంది ముఖ్యమంత్రుల కొడుకులు వచ్చినారు. ఎంతమంది ముఖ్యమంత్రుల కొడుకులు మళ్ళీ ముఖ్యమంత్రిగా స్థాయికి ఎదిగినారు చెప్పండి. ఇప్పుడు అంతో ఇంతో తెలంగాణలో చెన్నారెడ్డి ఈజ్ ద గ్రేట్ లీడర్ అంటారు, ఆయన కొడుకు ఏం చేసినాను. అదేవిధంగా మిగతా వాళ్ళు అంతెందుకు, ఎన్టీ రామారావు కొడుకులు ఎంతమంది వచ్చినారు చెప్పండి. అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? అట్లేం లేదు, అతనికి ఏదో చిన్న ఇష్యూస్ ఉన్నాయని లేదు, ఒకటి ఎంకరేజ్ చేయడం లేదు. బైరెడ్డికి సిద్ధుకు ఆల్రెడీ అన్నీ తెలిసినేదే, అతన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. హీజ్ నందికొట్కూరులో అతను ఎవరు కావాలంటే అతన్ని చేసుకోగలుగు శక్తి. సో హీ వాజ్ కొన్ని ఇష్యూస్ మీద అతను కొద్దిగా సైలెంట్గా ఉన్నమాట వాస్తవం, అంతే. అంటే జిల్లా స్థాయి నాయకత్వానికి పనికిరాడా సిద్ధార్థ్? అది పార్టీ తీసుకుంటుంది కదా, పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉంటారు. ఇప్పుడు నీకు ఒక ప్రొఫైల్ ఈనంత మాత్రాన నువ్వు అది దానికి పనికిరావు అనేది ఎట్లా చెప్పగలుగుతాము? ఇప్పుడు నీకు మంత్రి పదవి ఈనంత మాత్రాన నువ్వు అర్హుడు కాదు అనేది ఏం కాదు కదా. ఇప్పుడు 1924 వాళ్ళందరికీ అర్హత ఉన్నట్టేం కాదు కదా. ఇప్పుడు 1924లో పార్టీకు స్వెట్ చేసి పనిచేసారు రావడానికి, 19 బిఫోర్. కానీ అతను వచ్చిన తర్వాత ఆర్థికంగా కూడా పెద్దగా ఏం బలపడలేదు పాపం. అతను ఎవరికి స్పూన్ ఫీడింగ్ ఇచ్చే పరిస్థితి ఏమి ఉండదండి. ఈ పాలిటిక్స్లో నీ కాంపిటీషన్ బట్టి నువ్వు పోతూ ఉండాలా. ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, మరి మీ దాంట్లోకి ఎక్కువ ఎందుకు వస్తా అంటారండి? మీవే నడుస్తూ ఉంటాయి కదా బాగా. దట్ డిపెండ్స్, మీరు తీసుకునే చొరవ, మీరు తీసుకునే అగ్రెషన్ బట్టి పోతూ ఉంటుంది తప్ప నేను ఇంటి దగ్గరే కూర్చున్నాను నాకు అన్నీ ఇటుకే రావాలంటే ఎక్కడ రావు. హౌ వెల్ యూ గో ఇన్ టు ద సొసైటీ, హౌ వెల్ నువ్వు అన్వేషించడం, ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని నువ్వు ఎక్స్పోజ్ చేసుకుంటూ పోతుంటేనే యాజ్ ఎ జర్నలిస్ట్గా కావచ్చు, ఎనీ ఫీల్డ్. నా ఫీల్డ్లో నేను కన్నా నెంబర్ 1 ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా నువ్వు ఆ నెంబర్ 1 కావడం కోసం పనిచేస్తూ ఉండాలి. సో నువ్వు లేదు ఇంకొకరికి ఎంబడి ఫాలో అవుతున్నప్పుడు యూ నెవర్ బీ నెంబర్ 1, నువ్వు ఫాలోవర్గానే ఉండిపోతావు అంతే. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు జాఫర్ గారు.